నేను చేసిన చపాతీ ఎలా ఉందో అది చూడండి మీరు, నా స్టవ్ ఎలా ఉందో అది చూడొద్దు మీరు. అర్థమవుతుందా? బుద్ధుందా మీకు? కామెంట్ చేస్తారా బ్యాడ్ కామెంట్స్? మీకులా ఇళ్లలో ఖాళీ కూర్చొని ఉన్నాం, తుడుచుకుంటూ నీ మెడలో తాళి పట్టేదే. ఏమండి, మీరు 10 కాలాల పాటు చల్లగా ఉండాలని ఫ్రిడ్జ్ లో పెట్టానండి. ఫ్రిడ్జ్ లో పెట్టావా? నువ్వు వెళ్ళి ఫ్రిడ్జ్ లో కూర్చోవే, 10 కాలాల పాటు చల్లగా ఉంటావు. బేబీ, నువ్వు వాటి నుంచి ప్రియాతో మాట్లాడడం మానేసి. ఎందుకు? మొన్న సాయంత్రం నేను పార్క్ వెళ్ళా, అక్కడ ఒక అబ్బాయితో కనిపించింది. బాయ్ ఫ్రెండ్ ఏమో అనుకో నేను వదిలేసాను. నిన్న సాయంత్రం వెళ్ళా, అక్కడ ఇంకో అబ్బాయితో కనిపించింది. ఫ్రెండ్ ఏమో అనుకున్నా నేను. ఇవాళ పొద్దున వెళ్తే ఇంకొక అబ్బాయితో కనిపించింది అక్కడ. చెప్పు, ఇప్పుడే ఉంటావు. నీకు దీన్ని బట్టి ఏమర్థమైంది? అమ్మాయిలు ఎప్పుడు మారరు, అమ్మాయిలు మంచోళ్ళు, అబ్బాయిలే మారిపోతూ ఉంటారు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఊరు నుంచి అమ్మా నాన్న వస్తున్నారంట, మీరేమంటారు? 4 రోజులు ఆఫీస్ పని మీద క్యాంప్ వెళ్తున్నాను, రావద్దని చెప్పు. హలో అత్తయ్య, మీ అబ్బాయి ఆఫీస్ పని మీద క్యాంప్ వెళ్తున్నాడంట, మిమ్మల్ని ఇప్పుడు రావద్దని చెప్పమన్నాడు. వస్తానని చెప్పింది మీ అమ్మ నాన్న కాదు, మీ అమ్మ నాన్న. ఏంటక్క ఈ రోజు బియ్యంలో రాళ్ళు వేరకుండానే వంట వండేస్తున్నావు? ఈ రోజు నేను ఉపవాసం, ఈ వంట మీ బావ కోసం, అందుకే బియ్యంలో రాళ్ళు ఏరకుండా వండేస్తున్నాను. మీరేం చేస్తుంటారు? ఇన్స్టాలో రీల్స్ చేస్తూ ఉంటాను. ఓహో, మరి ఖాళీ టైంలో ఏం చేస్తుంటారు? చేసిన రీల్స్ చూస్తూ ఉంటాను. నాకు ఒక 20 రకాల గుడ్లు చేయడం వచ్చు. 20 రకాల గుడ్ల? ఓన్లీ కోడి గుడ్డుతో కోడి గుడ్డుతో అన్ని రకాలు చేస్తుంది. మరి అదే నా టాలెంట్. అమెరికాలో నేర్చుకుంది ఇది ఒకటే, ఫాస్ట్ గా అయిపోయే, గబగబా అయిపోయేది అదొకటే. సో ఆమ్లెట్లు చాలా రకరకాలు చేస్తాను. ప్రపంచమంతా తిరిగిన నాన్న అమ్మ నీకు దొరకదు. నేనేమైనా పిక్చర్లో కనబడదా మళ్ళీ నీలాంటి అమ్మాయిని లెక్కడానికి? 1 2 3 యాక్షన్. డైలాగ్ చెప్పరా? డైలాగ్ చెప్పు. పెళ్లి కాక ముందు మొగుడు సపోర్ట్ తో ఏదైనా సాధించవచ్చని అనుకున్నా. మరి పెళ్లి అయ్యాక మొగుడికి 3 పూటలు వండడం తప్ప ఏమి సాధించలేనని అర్థమైంది. ఏం చేస్తున్నావు బుజ్జి? మిల్లెట్ దోశ బుజ్జి. ఇది భలే ఉంటది బుజ్జి టేస్ట్. ఒకసారి వీడియో తీసి యూట్యూబ్ లో పెట్టచ్చు కదా బుజ్జి? ఇది పెట్టినా బుజ్జి, ఎవరు దేకలే. ఎవరు దేకలేదా? ఎవరు చూడలే బుజ్జి. అయ్యో, నీకు ఇట్లాంటి సెట్ కావని మాడిపోయిన మసాలా దోశలు, కతకపోయిన బిర్యానీలు చేసి పెట్టు బుజ్జి. అందరు చూస్తారు, మంచి ఎవరు చూడరు. అంటే నాకు వంట రాదని అని అర్థం. అట్లా కాదు బుజ్జి, మంచి చేస్తే ఎవరు చూడట్లేదు కదా, పాలైనట్టు అందరు చూస్తున్నారు. అయ్యే పెట్టు బుజ్జి. సరే అయితే అయ్యే పెడతాం రేపు నుంచి. మళ్ళీ ఫోన్ వస్తుంది. స్విచ్ ఆఫ్ చేసి పడేసా. నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది, ఈ గ్లాస్ తోమినందుకు, ఈ గిన్నె తోమినందుకు కనీసం ఒక్కొక్క రూపాయి తీసుకున్నా ఈ 20 ఏళ్లలో నేను తోమిన అంట్లకి ఖచ్చితంగా నేను కోటీశ్వరాలను అయిపోయేదాన్ని. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో రీసెంట్గా మేమైతే నాగార్జున సాగర్కి వెళ్ళాము. అక్కడ మా శామ్ అయితే ఒక వీడియో తీసాడు, అది పెడుతున్నా చూడండి. హలో ఫ్రెండ్స్, మా మమ్మీ అయితే పనుకునే ఫ్రెండ్స్. ఇప్పుడే ఇక్కడికి వచ్చినాము. ఇదంతా ప్లేస్, వాళ్ళు తింటారు, మేము తింటలేము. నా బాటిల్, ఇది వేరే బాటిల్, ఇది మా మమ్మీ వాళ్ళది. దారేమో కూర్చొని చదువుతాను. మమ్మ అయితే చూడు చేయబెట్టుకొని అనుకుంటా అండి. బాయ్ ఫ్రెండ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా ఫ్రెండ్స్? ఏం చెప్తారు ఫ్రెండ్స్? చూడరా? సో విన్నారుగా, వాడైతే అలా క్యూట్ మాటలతోటి ఒక వీడియో అయితే షూట్ చేసిండు. మేమైతే నాగార్జున సాగర్ లో బోటింగ్ అయితే చేసినాం. ఆ లాంగ్ వీడియో అయితే పైన ట్యాగ్ చేస్తున్నా, ఎవరైనా చూడాలి అని అనుకుంటే చూసేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.